ఇంకా శరీర నిర్మాణానికి మూలద్రవ్యాలైన పృథివీ మొదలైన పంచభూతాలు, జన్మకు కారణాలైన కర్మలు, కర్మ ప్రవృత్తికి కారణమైన కాలము, కాల పరిణామానికి కారణమైన స్వభావము, భోక్త అయిన జీవుడు కూడా వాసుదేవ స్వరూపాలే. అతని కంటే అన్యం లేదు. ఈ లోకాలన్నీ నారాయణుడే నియమిస్తాడు. దేవతలంతా నారాయణుని శరీరం నుండి పుట్టినవారే. వేదాలు, యాగాలు, తపస్సులు, ప్రాణాయామాది యోగాలు, విజ్ఞానము అంతా నారాయణపరాలే. జ్ఞానఫలం కూడా నారాయణాధీనమే. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన భగవంతుని కటాక్షంతోనే నేను పుట్టాను. ఆయన యొక్క ప్రేరణ పొంది విశ్వమంతా సృష్టిస్తున్నాను. గుణరహితుడైన ఈశ్వరుని నుండి సత్వ, రజస్, తమో గుణాలు పుట్టాయి. అవి సృష్టి స్థితి లయాల క్రియలకు ద్రవ్యాలైన పృథివ్యాది పంచభూతాలను, జ్ఞానరూపాలైన బ్రహ్మాది దేవతలను, క్రియారూపాలైన ఇంద్రియాలను ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదా విరక్తుడే అయినా మాయతో కూడి ఉండటం వల్ల ఆ త్రిగుణాలు వానిని బంధిస్తున్నాయి. జీవుని కప్పివేస్తే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి ఈశ్వరుడు ఇతరులకు కనపడకుండా తనకు మాత్రమే గోచరించే తత్వంలో వినోదిస్తూ ఉంటాడు. ఆ ఈశుడనంతుడు హరినాయకుడి భువనములకు నాకున్ నీకున్ మాయకు ప్రాణివ్రాతము కీయడలన్ లేదు ఈశ్వరీతరము సుతా. కుమార, ఆ పరమేశ్వరుడు అనంతుడు. ఆ శ్రీహరి ఈ లోకాలకు, నాకు, నీకు, మాయకు, ప్రాణి సముదాయానికి నాయకుడు. ఆయన కంటే ఇతరమైనది లేదు అని బ్రహ్మ నారదునితో చెప్పాడు. జై శ్రీకృష్ణ.